ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తిరిగి ఇలాగా కూడుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనం ఈ స్థలంలో గత కొన్ని వారాల నుంచి ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మన యొక్క అంతిమ గురి, దేవుని యొక్క ఉద్దేశం కూడా మనమందరం కూడా దైవ స్వభావనందు పాలివారు కావాలి అని, మనమందరం కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలికలో ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావాలి. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశం కొరకు దేవుడు మనకన్నీ కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పోయిన వారమున మనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో నుంచే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆలోచన అంతా కూడా ఒక సిరీస్గా మనం ఇంతవరకు చాలా ఆలోచన చేసాం. దాదాపు 2 నెలల నుంచి ఈ మాటలే మనం వింటూ ఉన్నాం. ఈ పేతురు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు 4వ వచనంలో దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అని అన్నాడు. మనం దేవుని యొక్క స్వభావంలోనికి రావాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో 5వ వచనంలో చెప్పాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు అనే విషయాన్ని, మొట్టమొదట మనం విశ్వాసమునందు అనేది, విశ్వాస జీవితం లేకుండా క్రైస్తవ జీవితానికి ప్రారంభమే లేదు. విశ్వాసము ఉంచకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా రక్షింపబడ్డం అనేది సాధ్యం కాదు. విశ్వాసమే చాలా ప్రాముఖ్యం. విశ్వాసము ఉంచిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దు. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, రక్షింపబడ్డాం. చాలామంది విశ్వాసం ఉంచి రక్షణతోనే ఆగిపోతూ ఉన్నారు. రక్షణతో ఆగిపోకూడదు అని పేతురు తన పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. విశ్వాసమునందు సద్గుణమునందు అని వరుసగా ఒక జాబితాను ఇవ్వడం జరిగింది. విశ్వాస జీవితంలో మనం అభివృద్ధి చెందుతూనే ఉండాలి. విశ్వాసమునకు మనం కొన్ని లక్షణాలు జోడింపబడుతూ ఉండాలనేది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ పైన ఉన్న లక్షణాలన్నీ కూడా మనం విస్తరించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, మనకు ఒక సవాలు ఇక్కడ చేయబడింది. మనం ఎలాగా నిష్ఫలులు కాకుండా అనేది అన్నాడు. మనం నిష్ఫలులు అంటే ఆ యొక్క ఏమీ ఫలితము లేని, ఫలము లేని జీవితం కాకుండా ఫలభరితమైన జీవితాన్ని జీవించాలనే ప్రభు కోరుకున్నాడు. అలాగా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాము అని చెప్పాడు. దేవుని నిత్య రాజ్యములో సమృద్ధిగా అనే విషయాన్ని మాట్లాడాడు చివరి వచనంలో మాట్లాడుతూ 11వ వచనంలో. కనుక మనం దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో మనం ఉండాలి, ప్రభువు వచ్చినప్పుడు ఆయన పోలికలో ఉండాలి. అయితే విశ్వాసంతో ఆగిపోవడం కాదు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క నిజ విశ్వాస జీవితం అనేది మన జీవితంలో పరివర్తన తీసుకొస్తూనే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను విశ్వాసం ఉంచాను చాలు అని అనుకుంటాం. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది, రియల్ ఫెయిత్ లీడ్స్ టు రియల్ చేంజెస్ అని చెప్పాడు. నిజమైన విశ్వాసము జీవితంలో మార్పులు తీసుకొస్తూనే ఉంటుంది అన్నాడు. మన జీవితంలో ఎంత మారేం అసలు. నేను ఎప్పుడో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అని అంటాం, కానీ విశ్వాస జీవితంలో ఏమి మారేవు ఒక్కసారి
కూర్చుని ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు కూడా ఎలాగున్నామంటే క్రైస్తవ నాస్తికులుగా ఉన్నాం మనం. అరే ఎలాగండి క్రైస్తవ నాస్తికులు ఏంటి అని మీకు మనసులోకి ఎన్నో ప్రశ్నలు రావచ్చు. క్రైస్తవ నాస్తికులుగా ఉన్నామనే ఆ విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం దేవుణ్ణి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాము అని అంటూ ఉన్నాం. ఉంచితే మన జీవిత విధానం ఎలాగుండాలి? విశ్వాసమునందు సద్గుణమును, మంచితనము ఉండాలి. గుడ్నెస్ అనే ఇంగ్లీష్లో రాయబడింది. మంచితనం ఉండాలి. విశ్వాసానికి జోడింపబడ్డానికి మంచితనం కావాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ కూడా ఆత్మ ఫలము అని చెప్పేసి అక్కడ కూడా మంచితనము అని చెప్పుకుంటూ వచ్చాడు. మన క్రైస్తవ జీవితంలో మంచితనం కనబడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అలాంటి మంచితనం కనబడ్డంలా తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం 16వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు అని అన్నాడు. కానీ అనే విషయాన్ని చెప్పాడు. మేము దేవుణ్ణి తెలుసుకున్నామండి, మేము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామండి అని చెప్తూ ఉంటారు. చెప్పుదురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయ్యుండి అనే మాటను చెప్పాడు. వారు ఎలాగున్నారు అనంటే అసహ్యులు, అవిధేయులు, ఇక సత్క్రియలు మంచి పనులలో భ్రష్టులై అనే మాటను చెప్పాడు. వారి యొక్క జీవితంలో ఏమన్నాడు? వారు తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఏమన్నాడు? మేము క్రైస్తవులము అని చెప్తూ ఉన్నారు, కానీ వారి క్రియల వలన వారు నాస్తికులుగానే ఉన్నారు. దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు. వారి క్రియలలో ఏమాత్రం కూడా కనబడడం లేదు. ఈ రోజున చర్చికి వచ్చేవని కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవని కాదు, ఆ విశ్వాసానికి ఒకటి జోడింపబడవలసిన అవసరం ఉంది. మనం ఎలాగ రావాలి? ఆ జోడింపబడుతూ చివరికి ఎక్కడికి వెళ్ళాలి అంటే క్రీస్తు యొక్క పోలికలోనికి రావాలి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రావాలి. ఉదాహరణకి మనం గమనిద్దాం. మనందరం కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది వారు స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ స్కూల్లో మీ పిల్లవాడిని జాయిన్ చేశారు, 1వ తరగతి అని జాయిన్ చేశారు. 1వ తరగతిలో ఉండిపోవడం మీ పిల్లలు ఇష్టమా అని అంటే 1వ తరగతిలో ఎలాగుంచుతారండి అని అనొచ్చు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, మన పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చేస్తాయి, వాడికి ABCDలు ఏమీ రావు, అక్షరం కూడా ఏమీ రాదు, ఆలు ఏమీ రావు, వాడు ఏమీ చదవలేడు కూడా, వాడు అంకెలు కూడా రాయడం రాదు, నంబర్స్. వాడు ఒకవేళ స్కూల్కి తీసుకుని వెళ్తే మాస్టర్ గారు చెప్పచ్చు, అయ్యా మీ బాబు, మీ యొక్క అబ్బాయి వాడు ఏమీ రాదండి, అందుచేత LKGలో మేము వేస్తాము అని అన్నారనుకోండి. ఒకవేళ మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు. అయ్యా అలా కాదండి, మేము ఎలాగైనా చదివించి తీసుకొచ్చి ఇక్కడే 1వ తరగతిలో, ఒకవేళ ఇంకా రాలేదండి 1వ తరగతిలోనే ఉంచేయండి అని అన్నారనుకోండి. అప్పుడేమంటారు చెప్పండి? మా పిల్లవాడిని 1వ తరగతి ఎందుకండి, ప్రభుత్వం వారు ప్రమోషన్లు ఇచ్చేశారు కదా, చదువుకోకపోయినా 10th క్లాస్ వరకు పంపించామన్నారు కదా, మా పిల్లల్ని పంపించండి అని అంటే అక్కడ 10th క్లాస్లో వాడు ఫెయిల్ అయిపోయి చివరికి ఎందుకు పనికిరాని వాడు అయిపోతున్నాడు. ఈ రోజున విశ్వాసంతో మొట్టమొదట అడుగు లేకపోతే పాఠశాలలోనూ చేరే విశ్వాసం అనే పాఠశాలలో, ఆ విశ్వాసం అనే పాఠశాలలో నువ్వు ఒక మెట్టులో నుంచి మరొక మెట్టులోనికి ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేం కావాలి? 2వ క్లాస్లో మంచితనం కావాలి. నీ విశ్వాసానికి జోడింపబడవలసిన అవసరం ఉంది.
మనం దీనికోసం, విద్య కోసం, మనం చదువు కోసం మనం పెట్టుబడి పెడితేనే కానీ, లేకపోతే దాని మీద ఆసక్తి కలిగి వాటి మీద సమయాన్ని వెచ్చిస్తేనే కానీ మరొక తరగతికి వెళ్ళలేం. ఈ రోజున విశ్వాసి తన జీవితంలో ఒక పెట్టుబడి పెట్టి, సమయాన్ని పెట్టి మరొక క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడే ఉండిపోవడం కాదు. అతడు ఒక క్లాస్లో నుంచి మరొక క్లాస్కి వెళ్ళేటట్లు విశ్వాసంలో నుంచి మనం కూడా పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. విశ్వాసం ఉంచామని కాదు, ఆ ప్రాథమికంగా మనం నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా దైనందిక జీవితంలో మనం అన్వయించుకోవాలి, అనుసరించాలి, మనం దాన్ని పాటించవలసిన అవసరం ఉంది. అది నేర్చుకున్నాం కదా అని అక్కడితో ఆగిపోవడం కాదు, మన జీవిత కాలమంతా నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఏ క్రైస్తవుడు కూడా నేను పరిపూర్ణుడు అయిపోయానని చెప్పలేడు. ఒకవేళ బైబిల్ అంతా 66 పుస్తకాలంతా కూడా కంఠస్థం చేసేసి దాంట్లో కామెంటరీస్, వ్యాఖ్యానాలు రాసేసిన ఆ వ్యక్తి కూడా చెప్పలేడు నేను దేవునిలో పరిపూర్ణుడు అయ్యానని చెప్పలేడు. ఎందుకంటే పౌలు చెప్పుకుంటూ వచ్చాడు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుచున్నానని చెప్పాడు. నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధిని పొంది తినని నేను అనుకోవడం లేదు అని చెప్పాడు. అతడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచున్నారు, మీరు నన్ను పోలి నడవండని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన వ్యక్తి, అతడు దాదాపు 50, 55, 56 సంవత్సరాల్లో రాసిన పత్రిక 64వ సంవత్సరం ఫిలిప్ పత్రిక రాస్తున్నప్పుడు అంటాడు, నేను సంపూర్ణ సిద్ధిని పొందలేదు అని అంటాడు. నేను ఇంకా పరిపూర్ణుడు కాలేదు, నేను ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉంది. ఈ రోజున ప్రియమైన వారరా, విశ్వాసులు చాలా మంది ఏమనుకుంటారంటే, మేము బైబిల్ చదివేసాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము బాగానే ఉన్నామని అనుకుంటున్నావు. నువ్వు బాగున్నావని కాదు, మన జీవితంలో కొనసాగుతూ ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎంత తక్కువ పెడతావో అంత తక్కువగానే ఎదుగుతావు. ఈ రోజున ప్రార్థన జీవితం, వాక్య జీవితం, వారి విశ్వాస జీవితంలో ఎదగకపోవడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థనకు కానీ వాక్యానికి కానీ సమయాన్ని వెచ్చించరు. అందుచేత వారు ఎదగలేని పరిస్థితిలో చూస్తున్నాం. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం వృద్ధి చెందలేదు. వారి యొక్క క్రమముగా వృద్ధి చెందాలంటే ఒక క్రమశిక్షణ కావాలి. పేతురు ఒక జాబితాను వరుసగా ఒకదాని తర్వాత ఒక జాబితా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. నేను గత కొన్ని వారాలు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాను. విశ్వాసం లేని దగ్గర నుంచి ఒక పరిపూర్ణమైన విశ్వాసంలోనికి ఎలాగ రావాలో ఆ విషయాలన్నీ కూడా గత దాదాపు 6 వారాలకు పైగానే వాటిని గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. ఈ రోజున మనం గమనించవలసింది సద్గుణమును అని చెప్పుకుంటూ వచ్చాడు. విశ్వాసమునందు సద్గుణం, మంచితనము. ఈ రోజున ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచితనాన్ని నిర్వచించమని అడిగాను అనుకోండి, నిర్వచించమని డెఫినేషన్ నిర్వచించండి, మంచితనం అంటే ఏంటి అని అన్నాను అనుకోండి, రకరకాలైన అభిప్రాయాలు చెప్తారు. ఓ రోజు ఒక పాస్టర్ గారు ఒక సండే స్కూల్కి వెళ్ళారు. సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ పిల్లల్ని ప్రశ్నించారు. పిల్లలు, మంచితనం అంటే ఏంటి, గుడ్నెస్ అని అంటే ఏంటి చెప్పండి అని అన్నాడు. అంటే అప్పుడు అక్కడున్న సండే స్కూల్ పిల్లలందరూ కూడా చెప్పారు మంచితనం అంటే ఏంటి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరన్నా మెమోరియల్ సర్వీస్ అంటే జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళినప్పుడు అబ్బా ఇక ఎన్ని చెప్తారో వాళ్ళ ఇక మంచితనాల గురించి ఎన్ని చెప్తూ ఉంటారు. అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇంత మంచివాడు, అంత మంచిది, ఇంత మంచిది, అంత మంచిది అని అబ్బా చెప్తూనే ఉంటారు. వరుసగా అవకాశం ఇవ్వాలి కానీ మాకివ్వలేదు అందరం మాట్లాడేస్తుంటారు. కానీ నిజంగా వాస్తవంగా మంచితనం వాళ్ళు ఉందా లేదా అనేది
ఎంతమంది గ్రహిస్తున్నాం? ఒకవేళ దేవుడు వచ్చి నిజంగా ఇంత మంచివాడా అనగలడా చెప్పండి? మనం మంచి 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 అని చెప్తున్నాం. సండే స్కూల్ ఆ పాస్టర్ గారు సండే స్కూల్కి వెళ్ళి మంచి అంటే ఏంటి అని అడిగాడు. అంటే ఒక అతను అన్నాడు, ఒక పిల్లవాడు అన్నాడు, పంచుకోవడం, షేరింగ్ అని అన్నాడు. పంచుకోవడమే, నా దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడమే మంచితనం అన్నాడు. మరొక అబ్బాయిని అడిగాడు, మంచితనం అంటే ఏంటి అంటే ప్రార్థన చేసుకోవడం మంచితనం అని అన్నాడు. మరొక వ్యక్తిని అడిగితే అప్పుడు చెప్పాడు, అమ్మ నాన్నల మీద నేను కేకలు వేయకుండా, అంటే అప్పుడప్పుడు పిల్లలు కేకలు వేస్తుంటారు కదా ఇష్టం వచ్చినట్లు, అలాగ కేకలు వేయకుండా ఉండడమే మంచితనం అని అన్నాడు. మరొక అబ్బాయిని అడిగారు, మంచితనం అంటే ఏంటి అని అన్నాడు. అమ్మ నాన్నల మాటను నేను విధేయత చూపడమే మంచితనం అని అన్నాడు. మరొకరు అడిగాడు, ఏమని అడిగితే ఏంటి మంచితనం అని అంటే, అమ్మ నాన్నలకు నేను అబద్ధం చెప్పకపోవడమే మంచితనం అని అన్నాడు. మరొకరిని అడిగాడు, ఏంటి మంచితనం అంటే ఇతరుల పట్ల దయగా ఉండడమే, ఇతరులకు దయగా ఇవ్వడమే మంచితనం అని చెప్పాడు. మరొక వ్యక్తిని అడిగితే ఏమని మంచితనం అని అంటారు అని అంటే, నేను మంచిగా జీవించడమే మంచితనం అని అన్నాడు. రకరకాలైన డెఫినేషన్లు ఇచ్చారు పిల్లలు. ఇవన్నీ కూడా అందమైన జవాబులే, అవి తప్పు అని నేను చెప్పడం లేదు. ఆ చిన్న వయసులోనే, ఆ సండే స్కూల్ పిల్లల్లోనే వాళ్ళకి మంచితనాన్ని గురించి వాళ్ళ భావాన్ని నిర్వచించడానికి చిన్న చిన్న వాక్యాలతోనే వారు నిర్వచించారు. వారు అది ప్రాథమిక అవగాహన అనేది మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో మంచి అని నిర్వచిస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు మనం వాడు మంచోడండి, అమ్మాయి మంచిదండి అని అంటుంటాం, వాడు మంచి పని చేశాడండి అన్నట్టు అందరం కూడా నిర్వచిస్తాం, ఏదో ఒక సమయంలో నిర్వచిస్తూనే ఉంటాం. కానీ ప్రియమైన వారడా, మనం ఎదుగుతున్న కొలది ఏది మంచితనం, అసలు ఏది మంచితనం? కొంతమంది ఏమనుకుంటారంటే ఎదుగుతున్న కొలది, వయసు మలుతున్న కొలది ఏమని నిర్వచిస్తారు. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు కొంతమంది మంచిని ఎలాగ నిర్వచిస్తారు అని అంటే, నేను వాళ్ళలాగా నేను లేను, వాళ్ళలాగా నేను దొంగతనం చేయడం లేదు, వాళ్ళలాగా నేను అబద్ధం ఆడడం లేదు, వాళ్ళలాగా నేను త్రాగడం లేదు, వాళ్ళలాగా నేను లేను. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నావు, నేను చాలా మంచోడిని, నేను వాళ్ళలాగా లేను గనుక, నేను వాళ్ళలాగా నేను పాపం చేయడం లేదు గనుక నేను మంచోడిని, నేను వాళ్ళలాగా భార్యాభర్తల మధ్యలో దెబ్బలాట్లు ఉన్నట్లు మా ఇంట్లో దెబ్బలాట్లు లేవు కనుక నేను మంచోడిని, నేను చర్చికి వెళ్తూ ఉన్నాను కనుక మంచోడిని, నాకు ఏ వ్యసనం లేదు కనుక మంచోడిని. కనుక అందరూ కూడా వారి వారి యొక్క నిర్వచనాలు ఇస్తూనే ఉన్నారు, మంచి 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 అని. ఇదంతా కూడా మంచేనా? ఇది ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. మంచితనం అంటే ఏంటి అసలు? ప్రియమైన వారరా, ఇదొక నిరంతరము మన జీవితాల్లో మనం సాగిపోతున్నప్పుడు మంచి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ప్రియమైన వారడా, ఒక విధంగా చెప్పాలంటే కేవలం మంచి అనేది ఎక్కడ కనబడుతుంది? ఎవరిలో కనబడుతుంది? ఈ రోజుల్లో మంచితనానికి ఎక్కడ చూడగలం? అసలు ఎక్కడన్నా మనం చూడడానికి మంచితనం కనబడుతుందా అనేది ఈరోజు కూర్చుని ఆలోచిద్దాం. మొట్టమొదట మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మంచి అనేది ఈ లోకంలో ఒక్క మంచివాడు కూడా లేడు. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో చెప్పాడు, ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఒక్కడు కూడా లేడు, మంచోడంటూ ఎవడు కూడా లేడు. అదే యేసు ప్రభు వారు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి, అది మత్తయి సువార్తలోను, మార్క్స్ సువార్త, లూకా సువార్తలో, సముద్రపద సువార్తలో కనబడుతుంది.
మార్కు సువార్తలో ఆ యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి అన్నాడు, ఇక నిత్య జీవానికి నేను వారసుడగుటకు నేనేం చేయాలి సద్బోధకుడా అని అన్నాడు. అప్పుడు మార్కు సువార్తలోనికి వెళ్దాం. 10వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ వచనంలో ఉంది, సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదును అని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఎవడు కూడా లేడు సత్పురుషుడు. ఈ రోజున వాడు మంచోడు, వీడు మంచోడు, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు చెప్పారు, సద్బోధకుడా అని. ఆ యవనస్తుడు పరిగెత్తుకుని వస్తే ఏం చెప్పాడు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. లూకా సువార్తలోనికి వెళ్దాం. లూకా సువార్తలో కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని గురించి మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. లూకా సువార్తలో వచ్చాడు. 18వ అధ్యాయానికి రండి. 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయన అడిగాను. అందుకు యేసు, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. సద్బోధకుడు కాదు, సత్పురుషుడు కూడా కాదు, దేవుడొక్కడే. ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు కూడా మంచోళ్ళు కాదు, దేవుడొక్కడే మంచోడు. అందుకే ఈ రోజున మనం గమనిస్తూ వచ్చాం, దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. 100వ కీర్తనలోనికి వెళ్తే 5వ వచనంలో, యెహోవా దయాళుడు, మంచివాడు. దేవుడు ఒక్కడే మంచివాడు, ఎవరు కూడా మంచివాళ్ళు లేరు. ఆయన మంచివాడు, ఆయన మాటలు మంచివి, ఆయన ఆజ్ఞలు మంచివి, ఆయన సమస్తమును కూడా ఆయన మాత్రమే మంచివాడు. ఆయన ఒక్కడే మేలు చేయగలడు, వాడు మంచి చేయగలవాడు. ఎవరు కూడా మేలు చేయలేరు, ఎవరు కూడా మంచి చేయలేరు. ప్రియమైన వారరా, దేవుడు ఒక్కడే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, అక్కడ చెప్పాడు మేలు, మంచి. దేవుడు ఒక్కడే మంచి చేయగలడు, ఎవరు మంచి చేయలేరు. గుర్తుపెట్టుకుందాం మనం, దేవుడు మంచోడు. దేవుడు మంచివాడు, దేవుడు మంచి బోధకుడు, దేవుడు ఒక్కడే మంచివాడు, ఎవరు మంచివాళ్ళు కాదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చదివాము ఇప్పుడే, పేతురు రాసిన పత్రికలో, దైవ స్వభావమునందు పాలివారగునట్లు అని అన్నాడు. ఆయన మంచివాడు, ఆయన మంచివాడు. నీకేమిస్తున్నాడు? చదువుతూ ఉన్నాను, చూడండి. పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ చెప్పాడు, 2-3 వచనాలు కలిసిన దగ్గర, దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున ఆయనే మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. ఈ రోజున ఆ మంచితనం మనం కలిగి ఉండాలి. దేవుడు మంచోడని చెప్పేసడం కాదు, దేవుని యొక్క మంచితనం మన జీవితాల్లో కనబడాలి.
కనబడాలనే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఏదో విశ్వాసులు అని చెప్పేసి చర్చకు వచ్చేస్తే కాదు. ఈ రోజున మన జీవిత విధానం ఇతరులకు మంచి కనబడాలి. మన దేవుడు మంచోడు మంచోడు, గాడ్ ఇస్ గుడ్ అని చెప్తే సరిపోదు. మంచి దేవుడు, యేసు దేవుడు అని పాట పాడేసుకుంటే కాదు. మన మంచితనం ఇతరులకు చూపించగలిగిన పరిస్థితి కావాలి. ఎలా చూపించగలం అసలు? అది ప్రభు మనల్ని కోరుకుంటున్న విధానం అనేది అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను రక్షించింది దానికోసమే. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనం నుంచి మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు అని చెప్తూ 10వ వచనంలో అన్నాడు, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని. మనం మంచిగా నడుచుకోవాలని దేవుడు ఏం చేశాడంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ, అక్కడ చెప్పాడు మంచి క్రియలు దేవుడు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే ఉన్న. మనం దేనికోసం చేయబడ్డాం? దేనికోసం దేవుడు రక్షించాడు అనంటే మంచి పని చేయడానికి, సత్క్రియలు చేయడానికి. ఈ రోజున క్రియలలో ఏం కనబడడం లేదు విశ్వాస యొక్క జీవితంలో. మనం మంచిగా ఉండాలనే దేవుడు నిన్ను కోరుకుంటున్న దానికోసమే. తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ వచనంలో చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. మనం సత్క్రియల యందు ఆసక్తి, మనం ఎలాగుండాలి? క్రైస్తవులు అని చెప్పినప్పుడు మనం మేలు చేసేవాళ్ళం, మంచి చేసేవాళ్ళంగా ఉండాలి. అది ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఎక్కడ మంచి దొరుకుతుంది? ఏ గ్రంథంలో అయినా సరే సవాలు చేసి చెప్తూ ఉన్నాను, ఏ గ్రంథంలో అయినా ఒక మంచిని గురించి బోధించిన ఒక్క పుస్తకం అన్నా ఉందా? అందరు అంటుంటారు అన్ని మతాలు సమానమే అండి, అన్నిటిలో మంచి ఉందండి, చెప్పేవాడు మంచోడు కాదు. ఇక్కడ చెప్తున్నాడు సద్బోధకుడా, దేవుడు ఒక్కడే. ఒకవేళ సద్బోధకుడు కాకుండా ఈరోజు బాబాలు చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఎంత అమోఘమైన ప్రబోధాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు కూడా అలాగే మంచి కనబడుతుందా? ఏది మంచి? ఎక్కడుంది మంచి? ఈ రోజున ప్రియమైన వారడా, మనం ఒకవేళ కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి తెలుసుకుంటే చాలదు, మంచి తనం బయటికి కనబడాలి. క్రైస్తవులంటే ఎలా కనబడుతుంది? దేవుణ్ణి వారు చూడడంలా, మనలోనే మంచితనం వారు చూడాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ అన్నాడు, వరుసగా 5వ అధ్యాయంలోనే 7వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా తెలుసుకుంటారు? 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎలా తెలుస్తుంది? మన జీవితంలో చేసే క్రియల వలన. అందుకే అన్నాడు వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు, కానీ తమ క్రియలు వలన దేవుణ్ణి ఎరగమన్నట్టు ఉన్నారు. అరే, ఈ క్రైస్తవులు దేవుని ఎరిగిన ప్రజలా, దేవుని ఎరగని ప్రజలా? దేవుని ఎరిగిన ప్రజలైతే మనం క్రియలలో చూపించగలగాలి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ చూపిస్తూ ఉన్నాను చెప్పండి? మన క్రియల ద్వారా ఈ గ్రామం దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఈ రోజున మన క్రియల వలన దేవుని నామం అవమానపరచ
మహిమపరచబడుతుంది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే ఎందుకు చర్చికి రారండి అనంటే వారు ఇలాంటి జీవితాన్ని జీవిస్తారు, వారు అలాంటి బ్రతుకుతూ ఉన్నారనే చెప్పేవాళ్లే కనబడుతున్నారు. కానీ మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఏది మంచితనం? ఏది మనలో ఏమి చూస్తున్నారు చెప్పు? మన క్రియా జీవితం ఏమన్నా కనబడుతుందా? ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. మనం ఎక్కడి నుంచి మంచితనం వస్తుంది? ఏ గ్రంథంలో నుంచి మంచితనం రాదు, ఏ పుస్తకంలో నుంచి మంచితనం రాదు. కేవలం బైబిల్లో నుంచే మంచితనం వస్తుంది. మంచి దేవుడు మంచి మాటలు ఇచ్చాడు, మంచిగా జీవించమని చెప్పాడు. అందుకే మనల్ని మంచిగానే ఆయన సృష్టించాడు క్రీస్తునందు. ఈ రోజున ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట దేవుని వాక్యంలోనే మంచి ఉంది. అదే నేను మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు చాలా చక్కని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. ధర్మశాస్త్రం పాపమాయేనా? అట్లనరాదు. ధర్మశాస్త్రంలో తప్పుందా? ధర్మశాస్త్రంలో తప్పేం లేదు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, దేవుడిచ్చిన నియమం పరిశుద్ధమైంది. ఇలాగా మాట్లాడుతూ వచ్చాడు. చదువుతున్నాను 12వ వచనంలో. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది, మంచిది. దేవుని ధర్మశాస్త్రం మంచిది. ఈ రోజున దేవుని ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే నీకు అర్థమవుతుంది నువ్వు మంచోడువా కాదనేది దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నా జీవితం ఏంటో అర్థమవుతుంది. పౌలు అంటాడు, ఇంత చదివినవాడు ధర్మశాస్త్రాన్ని గురించి అక్కడ చెప్తూ వచ్చాడు. ఏమని మాట్లాడాడు? 14వ వచనం నుంచి, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అది మంచిది, ఆత్మ సంబంధమైనది. ఏలనగా నేను చెయ్యనది నేను ఎరగను, నేను ఇచ్చేయుచున్నది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అంటాడు 17వ వచనంలో, కావున ఇకను దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. 18వ వచనంలో అంటాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు. ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని చదివితే, దేవుని వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది నువ్వు మంచోడువా కాదనేది. నువ్వు చెప్పుకుంటే కాదు మంచోడు అని. ఈ రోజున ప్రియమైన వారడా, దేవుని వాక్యాన్ని చదువుతుంటే అర్థమవుతుంది నేను మంచోడినా కాదా అనేది. నా ఆశ ఏంటి? నేను ఎలాగ జీవిస్తూ ఉన్నా, ఎలాగ బ్రతుకుతూ ఉన్నా? నేను ఇచ్చిన నిర్వచనాలన్నీ కూడా ఇలా చేస్తే అని అంటే అది మంచేనా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రతిరోజు చదువుతూ ఉంటే నీకు అర్థమవుతుంది నేను మంచోడినా కాదనే దేవుని వాక్యం చెప్తూ ఉంది. అందుకే చెప్పాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములన్నీ కూడా తేటగా అంతా కనబడుతుంది. అందుకే దావీదు చెప్తూ వచ్చాడు, నా దోషమును, నా అపరాధములను, నా అతిక్రమములను, నా పాపమును. ఎందుకు? తనకు అర్థమైంది దేవుని వాక్యం నీ జీవితంలో ఉన్న పాప జీవితాన్ని చూపించేది. నువ్వు మంచోడువా కాదనేది దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు ఇచ్చే నిర్వచనం కాదు. దేవుని వాక్యంలో మంచి ఉంది, నువ్వు చదువు, మంచివాడు కా. రెండవది, దేవుని వాక్యంలో మంచి ఉదాహరణలు ఉన్నాయి, మంచిగా జీవించిన వాళ్ళు ఉన్నారు. మనకు ముందుగా ఫోర్ రన్నర్స్ అంటారు, వాళ్ళు మనకంటే ముందుగా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి జీవితాలు జీవించుకుంటూ వచ్చారు. ఆ జీవించిన విధానాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. వారి మంచి అడుగులలో మనం కూడా వేయాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అన్నిటికంటే యోహాను చివరిగా ఒక పత్రిక రాశాడు, అది
యోహాను రాసిన 3వ పత్రిక గాయకు రాశాడు. ఆ గాయకు రాసిన పత్రికలో ఎలాగ కొనసాగించమన్నాడో వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాను. 3వ పత్రికలోనికి వెళ్దాం. 11వ వచనంలో మనం ఎలాంటి వాళ్ళమో ఎవరి వాళ్ళమో అక్కడే తేలిపోద్ది. చూడండి, 11వ వచనంలో చదువుతూ ఉన్నాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచిద్దాం. ఏం మేలు చేశాం, ఏం మంచి చేసాం చెప్పు. ఎవరికన్నా మంచి చేసామా, ఎవరికన్నా మేలు చేసామా? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. అక్కడ చెప్పాడు, మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఈ రోజున అనుసరించి నడుచుకోవాల్సిన విధానం ఉంది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనం ఏది మన జీవితంలో కనబడుతుంది చెప్పండి? మంచి కనబడుతుందా? ఎలా కనబడుతుంది? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. నీ మంచితనం అనేది, ఆ మంచితనమే నువ్వు దేవుని సంబంధివా కాదా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చేసే మంచి? నీ మంచితనం ఇతరులకు ప్రభావితం చేయగలగాలి, ఇతరులకు మేలు కలిగించాలి, ఇతరులకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. నీ మంచితనం నీ దగ్గర ఉండిపోతే కాదు. ఆత్మ ఫలము అని అన్నాడు. ఆత్మ ఫలం ఏం కనబడుతుంది? ఇతరులకు ఆ యొక్క ఆహారాన్ని ఇస్తుంది, ఇతరులకు ఆ యొక్క ఉపయోగకరంగా ఉండాలి. నీ మంచితనం నీ దగ్గర ఉండిపోవడం కాదు. నేను ఎవ్వడికి హాని చేయలే, ఎవరిని దుఃఖ పెట్టలేదు, ఎవరిని గాయపరచలేదు, నీ అంతటా నువ్వు ఉంటే కాదు. నీ మంచితనం ఇతరులకు ప్రభావితం చేయగలగాలి. ప్రభు అదే చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. యేసు ప్రభు వారు చేసిన కొండ మీద చేసిన ప్రసంగంలోనే ప్రభు మాట్లాడుతున్న మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మాట్లాడుతూ అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అని అన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. అని చెప్పి అక్కడితో ఆగిపోలేదు. ఏమన్నాడంటే దేవుని యొక్క వాక్యంలో 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను, ఆ మాటలు చూడండి, మీ సత్క్రియలను చూచి ఎవడు మహిమపరచబడాలి? ప్రభువు మహిమపరచబడాలి. మనం చేసే క్రియల వలన దేవుడు మహిమపరచబడాలి. ఈ రోజున మనం చేసే క్రియల వల్ల దేవుడు అవమానపరచబడుతున్నాడా, మహిమపరచబడుతున్నాడా? లంచము, అవినీతి, అక్రమము, దుర్మార్గము ఇలాంటివన్నీ చేస్తే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు కించపరచబడతాడా? ఒక్కసారి కూర్చొని ఆలోచించు. మన క్రియల వలన, మన సత్క్రియల వల్ల దేవుడు ప్రభావితం చెందాలి అనేక మంది. అక్కడ చెప్పాడు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అన్నాడు. మన జీవితంలో కనబడాలి, ఆ మంచితనం కనబడాలి. ఈ రోజున మన మంచితనం కనబడితే, మన క్రియలలో కనబడితే, ఈ రోజున ఈ గ్రామం ఎప్పుడో మారును, ఈ దేశం ఎప్పుడో మారును. బోధ ఉంది కానీ బ్రతుకే కరువైపోయింది, జీవితమే కరువైపోయింది. అందుకే చెప్పాడు, విశ్వాసమునందు సద్గుణమును. మనం ఎదగాల్సిన అవసరత ఉంది, మనం మంచిగా జీవించాల్సిన అవసరత ఉంది. చూపించాలి ప్రభువుని. మనం అంత మాత్రమే కాదు, మనం ఈ రోజున మంచి వాక్యం ఉంది, మంచి జీవితాలు ఉన్నాయి. మనం ఏం చేయాలి? మంచి ఆచరణలో జీవించాలి, ఆచరణలో పెట్టాల్సిన అవసరత ఉంది. ఈ రోజున వాక్యం వింటాం మనం, కానీ మంచి ఆచరణలో పెట్టాం.
మనం ఎంతసేపు కూడా మన స్వార్థాల గురించి ఆలోచించుకుంటున్నాం, కానీ మంచి చెయ్యాలి, మంచిని ఆచరణలో పెట్టాలని అనుకోవడం లేదు. మనం ప్రియమైన వారు, మొట్టమొదట మంచి అలా పెట్టాలి అనుకున్నప్పుడు నా శరీరంలో, పౌలు చెప్పాడు, నా శరీరంలో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని. నేను మంచి చేయలేను. మనిషి ఎంత చెడ్డోడంటే, ఎప్పుడైనా చూడండి, మీరు ఒక పచ్చిక బయలులో ఎన్నిసార్లు పశువులు తిరిగినా గడ్డి మొలుస్తుంది, కానీ మనిషి అలాగా ఆ పచ్చిక బయలులో నడుచుకుని వెళ్తే మళ్ళీ ఆ స్థలంలో గడ్డే మొలదు. మంచోడో కాదో ఇప్పుడు చెప్పాలి. మనం అనుకుంటున్నాం మంచోళ్ళమని, మనం నిర్వచించుకుంటున్నాం. ఏది మన జీవితంలో మంచి కనబడుతుంది చెప్పండి? క్రైస్తవ జీవితం అందరి జీవితాల్లాగా మనం ఉండడం కాదు. మన జీవితం ఒక ప్రత్యేక విధానంలో ఉండాలి. ఆ విధానం అనేది చూపించగలిగారు బైబిల్లో. దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్తే, ఎస్తేరు గ్రంథంలో నాకు ఇష్టమైన ప్రియమైన వాక్యం ఒకటి ఎస్తేరు గ్రంథంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఆ మాటలు. హామాను, ఒక దుర్మార్గుడైన హామాను చెప్తున్న మాటలు ఒకసారి వినండి. ఏమన్నాడు? 3వ అధ్యాయం 8వ వచనంలో, అంతటా హామాను అశ్వేరోషుతో చెప్పిందేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో ఉండు జనుల్లో ఒక జాతి చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనులకు విధులకు వేరుగా ఎలాగున్నాయి? వారిలాగా లేవు, మనలాగా లేవు, మనలాగా మోసం లేదు, మనలాగా లేదు. వారి విధులు వేరే. ఈ రోజున మనం క్రైస్తవులని చెప్పుకుని, బాప్తీసం తీసుకున్నామని చెప్పి, విశ్వాసం ఉంచామని చెప్పి, ఆ విశ్వాసంతో ఆగిపోవడం కాదు. విశ్వాసంలో మంచితనం రావాలి, మన జీవితాల్లో క్రియలలో కనబడాలది. మనం అందుకోసం సత్క్రియలు యందు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని. మనం పాపపు పనిలో ఉండాలని కోరుకోవడం లేదు. పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. 4వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చెప్పాడు, ఇంతకు ముందు జీవించిన కాలం చాలు, ఇక జోలి ఏమీ లేక ఉందాం. మనం 3వ వచనంలో మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచు అన్యజనుడి ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అవి చాలయ్యా, ఇంతకు ముందు అది చేశాను, ఇప్పుడు కూడా చర్చికి వచ్చి అదే పనులు చేస్తే దేవుని నామానికి అవమానం. ఈ రోజున ఎందుకు దేవుడు మహిమపరచబడ్డం లేదు? మన క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టుగానే ఉన్నాడు. చర్చికి వస్తూ ఉంటే దేవుణ్ణి ఎరగనట్టుగానే కనబడుతూ ఉన్నారు. మీ క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నా. అందుకే మనం మంచి చేయాలి అని అనుకున్నప్పుడు మన అవయాలు ప్రభువుకు అప్పగించుకోవాలి. అందుకే అన్నాడు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, దుర్నీతి సాధనములుగా మన సాధనములను, మన అవయములను ఏమన్నాడు? మాటలు చదువుతున్నాను. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరు దేవునికి అప్పగించుకునుడి. మీ అవయములు నీతి సాధనములుగా, దేవుడి కొరకు ఒక మంచి చేయడానికి, దేవుని కోసం మంచి చేయాలి. నా చేతులు ఇదిగో నా చేతులు, ఇదిగో ప్రభా, నా కాళ్ళు, నా కళ్ళు, నా నోరు నీకోసం మంచి చేయాలి, నీకోసం నేను జీవించాలి, ఈ లోకంలో నిన్ను మహిమపరచాలి. నువ్వు నన్ను దానికోసం. 'కోసం ఏర్పాటు చేసుకున్నావు, నీ స్వారూప్యంలో నేను ఉండాలని, నీలాగా ఉండాలని
నీలాగా ఉండాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటే నీలాగా నేను జీవించాలి ప్రభువా, నీ స్వభావము నేను కలిగి ఉండాలి, ఈ లోకంలో అందరిలాగా కాదు, నేను భిన్నంగా నేను బ్రతకాలి. ఏది మన జీవితంలో కనబడుతుందా చెప్పు. ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తాం. అందుకు దేవుడు మనల్ని చేస్తే ఎందుకోసం జీవిస్తున్నాము చెప్పండి? విశ్వాసమునందు సద్గుణమును. దినదినము కూడా మనం మంచితనం బయటికి కనబడాలి. మనలో కనబడుతుంది, ఒక్కసారి ఆలోచించండి. మన చర్యల్లో కనబడుతున్నాయా? అందుకే యాకోబు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం మృతము అని అన్నాడు. క్రియా జీవితం కావాలి, ప్రాక్టికల్ లైఫ్ కావాలి, ప్రతిదినం కావాలి. మనం స్వయం తృప్తితో నేను బాగున్నాను అని అనుకోవద్దు. మనం బాగున్నామని అనుకుంటే సరిపోదు. మనం చచ్చిపోయిన తర్వాత మంచోళ్ళని చెప్తే కాదు. మన జీవితంలో మనం మంచి వాళ్ళంగా అందరూ చూడాలి, అందరూ ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఘనపరచాలి. ప్రేమైన వాళ్ళరా, ఎలాగ చేయాలి అనంటే, మంచి చేయడంలో అలసిపోవద్దు. గలతీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమని చెప్పాడో చదువుతూ ఉన్నాను. 9వ వచనంలో, మనం మేలు చేయట యందు విసకక యుందుము, మనము అలేక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు మంచి చేద్దాం. ఈ రోజున విసుగద్దు. మంచి చేయడంలో, మేలు చేయడంలో విసిగిపోవద్దు. మంచి చేద్దాం. ప్రియమైన వారు, అక్కడ చెప్పాడు మంచి చేద్దాం. ఆ మంచి కోసమే దేవుడు నిన్ను రక్షించాడు. ఆ మంచి చూపించాలనే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ మంచి చూపించి దేవుడు మహిమపరచబడాలనే నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. అందుకే నిన్ను రక్షించాడు. మనం మంచి చూపించగలిగిన జీవితం కావాలి. ఈరోజు చూపిస్తున్నాం. ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను రక్షించింది నువ్వు మంచి చూపించాలని. తీతు రాసిన పత్రికలోనికి వెళ్దాం. మరొక మాటను కూడా నేను చదువుతూ ఉన్నాను చూడండి. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. మనం క్రియల వలన రక్షింపబడలేదు, కానీ ప్రభు తన కృపచేతనే, క్రియల మూలము కాక తన కనికరము చొప్పున మనం రక్షింపబడ్డాం. ఇప్పుడు 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను చూడండి. 5వ వచనంలో చదవచ్చు. మనకు నూతన స్వభావమును కలగచేయుట ద్వారా మనలను రక్షించెను అని అన్నాడు. 5వ వచనం చివరి భాగంలో, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవునందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా, అక్కడ చెప్పాడు, మంచి క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచునట్లు. అరే మంచి చేయాలి, నేను మంచి దాని మీద మనసు పెట్టు. నీకు నీవే మంచి చేసుకోవడం కాదు, నీకు నీవే ఉండడం కాదు, నువ్వు మంచి చెయ్యి. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, మనం మేలు చేయుట యందు విసుగక యుందుము, అలయక విశ్వాసుల గృహాల ఎడల మంచి చేయడం యందు ఆసక్తి కలిగి మనం ఉండాలి. అక్కడే చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 2వ అధ్యాయం 14వ వచనంలో, దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసం అన్నాడు. సత్క్రియలు, మంచి క్రియలు చేసే ప్రజలు కావాలి.
మంచి క్రియలు చేసే యందు మనస్సు ఉండాలి. మనం ఒక్కసారి కూర్చుని ఆలోచించి దేని మీద మనసు పెడుతున్నాం ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇట్టి క్రియలు చేయువారైతే అన్నాడు. విశ్వాసంతో ఆగిపోవడం కాదు, మంచితనం కూడా కావాలి. ఎదగాలి మనం. ప్రభు వస్తున్నాడు, ఆ మంచితనం నీలో కనబడాలి. ఆయన ఉన్నట్టుగా నేను ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. ఈరోజు నీ కోరిక ఏంటి చెప్పు. అసలు అలాగుంటే దేని మీద మనసు పెడతావు? నువ్వు దేని మీద మనసు పెడతావు చెప్పు. దేని మీద నీ జీవితం మనసు పెడతావు? నేను మంచిగా బ్రతకాలి అనుకున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మీ ప్రేమ నిష్కపటమునదై ఉండవలెను, చెడ్డదానిని అసహించి మంచి దానిని హత్తుకొని, మంచిదాన్ని హత్తుకుంటావు. మంచిగా జీవించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద, దేని మీద మనసు వస్తావు? నేను మంచిగా జీవించాలి, మంచి చేయాలి. నేను మంచిగా బ్రతకడం కాదు, నా మంచితనం వలన దేవుడు మహిమపరచబడాలి. నా మంచితనం వలన అనేక మంది ఆశీర్వదింపబడాలి. నా మంచితనం వలన అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. అలాంటి జీవితాన్ని జీవించాలని ప్రభు అందుకే మనల్ని చేశాడు ఆయన. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు, దాని మీద మనసు పెట్టమని చెప్తున్నాడు. ఈ రోజున ప్రియమైన వారా, మన క్రియల ద్వారా ప్రభు మహిమపరచబడాలి. అన్యులు చూసేది దేవుణ్ణి చూడరు. నీ విశ్వాసం బయటికి కనబడదు. నీ విశ్వాసం యొక్క ఫలము బయటికి కనబడాలి, మంచితనం కనబడాలి. ఈ రోజున దేవా, నా క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టుగానే ఉన్నాను నాయన. నాస్తికుడుగా నేను బ్రతుకుతున్నా. నా క్రియల వలన, నేను చేసే క్రియల వలన నేను దేవుని ఎరిగి ఉన్నానని ప్రజలు చెప్పుకునేటట్లు అలాంటి జీవితం నాకు ఇవ్వని ప్రార్థన చేసుకుందామా? Subscribe now and press the bell icon. Never miss an update.